వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. పాత బస్తీ హైదరాబాద్లోని పాత బస్తీకి మెట్రో రైల్ సాధ్యమేనా? వాస్తవానికి ఎల్బీ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వరకు, జూబ్లీ బస్టాండ్ వరకు, ఇలా మియాపూర్ వరకు ప్రతి చోట మెట్రో రైల్ విస్తరించింది. అనేక అడుగుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత హైదరాబాద్ సిటీ మహానగరానికి మెట్రో సాధ్యమైంది. కానీ పాత బస్తీలో మాత్రం ఇది విస్తరించలేకపోయింది. కారణం అనేక సమస్యలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుకైన సందులు, ఓల్డ్ స్ట్రక్చర్స్. ఏదైతే మ్యాక్సిమం పాత బస్తీకు సంబంధించిన విస్తరణ చేయాలంటే అక్కడ ప్రజలతోని మమేక్యం కావాలి, వారితో మాట్లాడాలి, వారితో సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. పాత బస్తీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైదరాబాదుకు సంబంధించిన ఏవైతే మాట్లాడతామో పురాతనమైన భవనాలు, మసీదులు, మందిరాలు, అనేకమైన ఆటంకాలు. దీన్నన్నిటికీ ఎదురించుకోవడానికి సరైన పద్ధతిలో మార్గాలు, ప్రజలతో చర్చలు జరిపి ఆ విషయాన్ని ముంగడు తీసుకెళ్ళాలి. మెట్రో రైల్ చైర్మన్ ఎన్విఎస్ రెడ్డి అనేక దఫాలు మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైల్ను ఇమ్లీబన్ బస్టాండ్ అంటే మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి చంద్రయాన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున మెట్రో రైళ్లు పొడిగించడానికి అనేక మార్లు ప్రతిపాదనలు వచ్చాయి. అనేక మార్లు ఆ రూట్ల మీద కూడా సమీక్ష జరిపించారు. తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏదైతే 12,000 అక్కడ ఏదైతే పురాతన భవనాలు ఉన్నాయో, ఒక సెన్సిటివ్ ఏరియాకు సంబంధించిన మసీదులు, మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎఫెక్ట్స్ అవుతున్నాయో వారికి సంబంధించిన అధికారులతోని, వారికి సంబంధించిన ఎవరైతే అక్కడ పెద్ద మనుషులు ఉన్నారో వారితోని మాట్లాడడం జరిగింది. అనేక స్ట్రక్చర్స్ ఏదైతే కోల్పోతున్నారో 120 ఫీట్ల వెడల్పు గల ఒక రహదారి కావాలి. కనీసం మినిమం 120 ఫీట్స్ అక్కడికి మార్గం ఉండాలి ఒక మెట్రో రైల్ నుంచి వెళ్ళాలంటే. దానికి సంబంధించి 7.5 కిలోమీటర్స్ పొడవున మెట్రో రైల్ పొడిగించడానికి 12,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడా కూడుకున్న పని. దానికి కేంద్ర ప్రభుత్వం ఒకసారి అంగీకరించినట్టే ఇచ్చి, గత బడ్జెట్లో మాత్రం హైదరాబాదుకు తెలంగాణకు సంబంధించింది కూడా ఒక మాట మాట్లాడలేదు. ఔటర్ రింగ్ రోడ్, RRR కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదు, ఎలాంటి ప్రస్తావన రాలేదు బడ్జెట్లో. 12,000 ప్రాపర్టీస్కు సంబంధించిన ఏదైతే అక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతున్నారో ఆ ప్రాపర్టీస్కు సంబంధించింది 55,000 నుండి 81,000 వరకు వారికి ఎవరైతే కోల్పోతున్నారో వారికి నష్టపరిహారంగా చెల్లించాలని అక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వం, ఎన్విఎస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దీనికి అంగీకరించారు. కానీ ఈ మధ్యనే యాక్ట్కి సంబంధించిన ఒక సంస్థ కోర్టులో ప్రజా ప్రయోజనాల పిల్ దాఖలు చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసింది కోర్టులో. దీనికి సంబంధించిన అది సరిపోవు. ఇంకోటి ఏంటంటే అక్కడ పాత భవనాలు, పాత మసీదులు, పాత మందిరాలు ఉన్నాయి, దీనికి కూల్చడానికి వీల్లేదనుకుంటూ దాఖలు చేసింది. అది ఇంకా హీరింగ్కి రాలేదు. అయినప్పటికీ ఈరోజు ప్రస్తుతం ఏదైతే మనం చేస్తున్నామో మెట్రో రైల్ పాత బస్తీకి సాధ్యమేనా? వాస్తవానికి మెట్రో రైల్ అభివృద్ధి చెందాలంటే, పాత బస్తీ అభివృద్ధి చెందాలంటే అక్కడ ఖచ్చితంగా మెట్రో రైల్ అవసరం. ఆ అవసరాన్ని బట్టి ప్రభుత్వాలు దాని మీద సరి అయిన పద్ధతిలో వెళ్తున్నాయా లేదా అనే చర్చించడానికి ఈరోజు మనకు సిపిఐ నాయకుడైనటువంటి అబ్బాస్ గారు మనతో లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. అబ్బాస్ గారు నమస్తే. నమస్తే. అదే సేమ్ టైంలో లుబ్నా సర్వత్ గారు, డాక్టర్ లుబ్నా సర్వత్, కాంగ్రెస్ నాయకురాలైనటువంటి యాక్టివిస్ట్ కూడాను. ఆమె లుబ్నా సర్వత్ గారు మరికొద్ది నిమిషాల్లో మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం అబ్బాస్ గారి దగ్గరికి వెళ్దాం. అబ్బాస్ గారు ఈరోజు చెప్పండి, 7.5 కిలోమీటర్స్ మాత్రమే, కానీ అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో సిపిఎం పార్టీ నాయకునిగా మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? ఒకటి, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీకి
మెట్రోని రావాలి అని చెప్పి పాత బస్తీలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా అనేక పోరాటాలు చేశాయి. అనేక సందర్భాల్లో మెట్రో ఎండిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మెట్రో రైలు పాత బస్తీలోకి రావాలి, మెట్రో ఇక్కడ అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆ జాయింట్ రైట్. ఒక చిన్న వినపం అండి అబ్బాస్ గారు, మీ వెహికల్ ని ఒకసారి ఆపేయండి ప్లీజ్. ఆ వెహికల్ తోని ఉండడంతో అది దానికి కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం అవుతుంది మీకు సంబంధించింది. సరే, ఒకసారి వెహికల్ ఆపి కొంచెం మాట్లాడితే బాగుంటుందేమో. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే ఓకే. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలన్నీ చేశాము. ఈ చేసిన తర్వాత ఈ ప్రభుత్వము మెట్రో రైలు అనేటువంటి దాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత సరే ఇప్పుడు బడ్జెట్ లో ఇవన్నీ పెట్టలేదు, ఇదంతా ఒక భాగం. కానీ మెట్రో రైలు ఎందుకు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఇక్కడ ఒకటి, పాత బస్తీ అనేది అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనేక ఇరుకైనటువంటి గల్లీలతోటి, అలాగే రవాణా అనేక చోట్ల పనిచేసేటువంటి వాళ్ళు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అని అంటే కంపల్సరీ ఈ మెట్రో అనేటువంటిది రావాలి. అంటే అభివృద్ధి జరగాలంటే మెట్రో రావాలి అని చెప్పేసి ఒక వాదన ఉంది. Again, I am requesting you to please stop the vehicle and speak to the four sides TV because we are getting so many problems when you are speaking to us. There is a maximum disturbance we are getting. డిస్టర్బెన్స్ వస్తుందా? కొంచెం చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి అబ్బాస్ గారు, ప్లీజ్. ఒక్క నిమిషం. యా ప్లీజ్. ఓకే ఓకే ఓకే. యా రైట్ సార్, క్యారీ ఆన్. ఓకే ఓకే. అయితే ఈ అభివృద్ధి చెందాలి అనేటువంటి మా యొక్క వాదన ఏదైతుందో దీన్ని ప్రజల్లో మేము మీద కూడా ఒత్తిడి చేశాం. అయితే ప్రభుత్వము ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఒక పనిని ప్రారంభించకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి కొన్ని ఫిల్స్ రావడం కానీ, లేదంటే రకరకాల వాళ్ళ వాదనలు ముందుకు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మేము కోరుతున్నది ఏంటంటే, ఇలాంటి వాదనలు వస్తూ ఉంటాయి, వేరే వేరే వాళ్ళు పిలిచి ఇవి జరగకూడదు, ప్రారంభించాలి. ప్రభుత్వం పనులు ప్రారంభించకుండా, నిధులు కేటాయించకుండా ఈ కాలయాపన చేస్తున్నందువల్లనే ఇలాంటి ఫిల్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి అందుకనే ప్రభుత్వము ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ ఫిల్స్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీ చాలా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులకి ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు, ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటా ఉన్నాయి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళి చూసేటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. రెండోది, ఇక్కడ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలను చూడడానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఆ రకమైనటువంటి వాదన ఏవైతే చేస్తున్నారో చారిత్రక కట్టడాలని రక్షిస్తూనే, ప్రభుత్వానికి మేము ఆ రోజు కూడా చెప్పాం, చారిత్రక కట్టడాలను రక్షిస్తూనే మీరు ఈ యొక్క చర్యలు తీసుకోవాలి, చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే మీరు మెట్రో రైలు వేయండి అని చెప్పాం. ఆ రకంగానే ప్లానింగ్ కూడా మ్యాక్సిమం చారిత్రక కట్టడాలకి, సాంస్కృతిక కట్టడాలకి నష్టం జరగకుండానే ఈరోజు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఎవరైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళని కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఈ చారిత్రక కట్టడాలు అనేటువంటి పేరుతోటో లేదంటే మిగతా పేర్లతోటో ఓల్డ్ సిటీని అభివృద్ధి కాకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఒకే విషయం అండి అబ్బాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక విషయం తీసుకొచ్చారు. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఎవరైతే యువకులు అన్నారో ఉపాధి వారికి లేదు అని చెప్తున్నారు.
అంటే ఉపాధి లేదు ఈ సమయంలో. ప్రస్తుతం ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించిన అంటే ఈ ఏదైతే ఎంజీబీఎస్ ఇమ్లీబన్ బస్ స్టాండ్ నుండి ఏదైతే దారుషఫా మీదుగా సుల్తాన్ షాయి మీదుగా అలాగే చంద్రాయన్గుట్ట వరకు 7.5 కిలోమీటర్స్ వరకు ఏదైతే వెళ్తుందో మెట్రో లైన్, ఇక్కడ చారిత్రక కట్టడాలు అయితే లేదు. కాకపోతే పూర్తిగా పాత బస్తీకు సంబంధించిన ఎవరైతే పాత ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే కొన్ని మసీదులు, మందిరాలు, దర్గాలు ఇలాంటి అంటే ఆలయాలు ఇటువంటివి ఉన్నాయి. ఈ సమయంలో వారితో మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఉపాధి మాత్రం ఏదైతే మీ అంశం తీసుకొచ్చారో ఉపాధి మాత్రం అక్కడ కరువాయినే. కాకపోతే టూరిజం డెవలప్మెంట్ అయితే ఉంది, దానికి మేము కూడా సిద్ధమే. కాకపోతే ఇప్పుడు 81,000 నుంచి వెళ్ళి ఏదైతే నష్టపరిహారంగా ఇస్తున్నారో తక్కువ ఉన్నదని చాలామంది చెప్తున్నారు. ఉప్పల్ కారిడార్కు సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించిన విస్తరణ చేసేటప్పుడు కానీ అక్కడ ఉప్పల్ నుంచి వెళ్ళి మనం బోడుపల్లి వైపు అటు మెడిపల్లి వైపు వెళ్తున్నప్పుడు కానీ అక్కడైతే కట్టడాలు కూల్చేశారో అక్కడ ఎవరైతే కూల్చిన విషయాలకు వారికి సరి అయిన పారితోషికం ఇచ్చుకుంటూ వారిని ఒక వేరే వాళ్ళకి చోటు కూడా కల్పించారు. అలాగే పాత బస్తీ వాళ్ళు కూడా ఏదో ఒక చోటు కల్పించమని చెప్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి? ఒకటి, ఈ పునరావాసం కానీ నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశం కానీ సరిపోకుంటే దాని మీద కొట్లాడదాం. దానికి మేము కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన ఉంటాం. మేము ఆ నష్టపరిహారము పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజీ సరిపోకుంటే దానికోసం ఎక్కడికైనా ఎంతవరకైనా కొట్లాడడానికి మేము సిద్ధము. ఆ రకంగా సిపిఎం పార్టీ ఈ బాధితుల పక్షాన ఉంటది. దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. కానీ ఉపాధికి సంబంధించి టూరిజం ఒకటే కాదు, రేపు మెట్రో వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటది. రెండోది, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటిది టూరిజం ఎక్కువ అభివృద్ధి చెందితే కూడా స్థానికంగా ఇప్పుడు చిన్న చిన్న ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళకి, లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి, అలాగే ఆ చిన్న చిన్న హోటల్స్ నడుపుకునేటువంటి వాళ్ళకి ఇది టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటే దీని చుట్టూ కూడా ఒక రకమైనటువంటి ఆ ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టే మనం అడుగుతా ఉన్నాం, ఉపాధి పెరగడం అంటే ఇది జనరల్ హెరిటేజ్ సిటీ. హైదరాబాద్ అనేది హెరిటేజ్ సిటీ, సాంస్కృతిక నగరంగా ఉంది ఇది. అందుకని ఈ సాంస్కృతిక నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే కంపల్సరీ ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. దానికోసం మనం కృషి చేయాలని చెప్పేసి ఉన్నాం. అందుకనే ఉపాధి దొరుకుతుంది, అభివృద్ధి జరుగుతుంది. రెండోది, వేరే ప్రాంతాలకి కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు అనేక గల్లీలలో మనం చూస్తే చాలా గల్లీలలో మనుషులు పోవడానికి కూడా ఇరుకుగా ఉంది. వీళ్ళకి కొంచెం ఎక్స్పాన్షన్ అవ్వడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నారు, రకరకాల కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలతో పాటు పునరావాసానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా జరిగినప్పుడే మనకు నిజంగా అక్కడ ఉపాధి దొరుకుతుంది, పునరావాసం దొరుకుతుంది. అలాగే ఇతర అవుట్ సైడ్స్ కొంత అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంటది అని చెప్పేసి మనం సిపిఎం పార్టీగా భావిస్తున్నాం అండి. ఇదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం ఏదైతే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగాయో అందులో ప్రధానంగా కేంద్రం సంబంధించింది మనకు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. అభివృద్ధి కామలకు సంబంధించింది బడ్జెట్లో కూడా చాలా కటాయింపు జరిగింది, కడాప్ జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మెట్రో రైలుకు సంబంధించిన విస్తరణ ఉందో, రింగ్ రోడ్ సంబంధించిన విస్తరణ ఉందో ఆ విషయంపై ఒక్క అంశం కూడా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు కావాల్సిందల్లా 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి వాళ్ళు సమకూరుస్తారండి. ఇప్పటికే మనం ఒక మూసా నది ప్రక్షాళనకు సంబంధించి చెప్పినప్పుడు అదే మూసా నది నడిబొడ్డున ఇమ్లీబన్ బస్టాండ్, మహాత్మా గాంధీ బస్టాండ్ కట్టేశారు, అలాగే మెట్రో రైలుకు సంబంధించిన కట్టేశారు. ఎవరైతే కట్టేసి ఇచ్చారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాకపోతే అక్కడ ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఎవరైతే అక్కడ పునరావాసం కలగకుండా వారు ఎవరైతే తన ఆస్తులు కోల్పోయారో వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులను వాళ్ళకి ఏదే డిస్ప్లేస్మెంట్ అయిన వారికి ఎక్కడ ఇల్లులు చూపెట్టలేదు, వారికి సరైన పద్ధతిలో పారితోషికం కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై సిపిఎం పార్టీ ఏదా స్పందిస్తుందండి? మీ స్టాండ్ ఏంటి? కంపల్సరీ మేము అలాంటి ఇష్యూస్ ఏమున్నా పునరావాసము కలిపి మేము ఇప్పుడు మూసా నదికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఇదే ఫైట్ చేశాము. చాలా పెద్ద ఎత్తున సీఎం ధర్నా కూడా చేయడం జరిగింది. పునరావాసము కల్పించిన తర్వాతనే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే మీరు మూసా నదికి సంబంధించిన దాన్ని ముట్టుకోవాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు మనం ఈ మెట్రో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా
మీరు పునరావాసం కల్పించిన తర్వాతనే, అందుకనే పనులు వేగవంతం చేయమని చెప్తున్నది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మాటలలో చెప్తా ఉంది. ఇక్కడ మనకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాలు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఈ 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి, ఎందుకంటే హెరిటేజ్ సిటీ, వాస్తవానికి ఈ ప్రపంచంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్ నగరం కూడా చాలా కీలకమైంది. మనం ఇక్కడ చూసిన చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ గానీ, 7 టూమ్స్ గానీ, లేదంటే పలక్నామా ప్యాలెస్ గానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి చారిత్రక కట్టడాలు అడుగడుగున ఉన్నటువంటి నగరం ఇది. మనకి 5 సంవత్సరాలు ఈయన సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది లేదు. ఇప్పుడు బీజేపీతో కొట్లాడి కూడా ఇప్పిస్తున్నది కూడా ఏం లేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో కూడా అందుకనే చాలా అన్యాయం జరుగుతా ఉంది. అది మెట్రోకి సంబంధించింది కానీ, లేదంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేదు గతంలో ఐటీ పార్క్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇక్కడ బీజేపీ తెలంగాణకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణలో మేము పెరగాలి అనేటువంటి ప్రయత్నం చేసి మత కలహాలు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ప్రజలకి నిజంగా సేవ చేసి ప్రజలు ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం బీజేపీకి లేదు. అది ఓల్డ్ సిటీలో కూడా లేదు ఆ రకమైనటువంటి. రెండోది ఇక్కడ మనకు ఒక సమస్య ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కూడా ఆ రకమైనటువంటి పాత్ర పోషించడం లేదు. మాకు ఇక్కడ కావాలి ఓల్డ్ సిటీది హెరిటేజ్ సిటీ, మాకు కేటాయింపులు పెంచండి అని చెప్పేసి గట్టిగా ఎంఐఎం కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది పార్లమెంట్ లో. కానీ అవి ఇప్పటి వరకు ఏమొచ్చినాయి, ఏం ప్రాజెక్టులు మొదలు పెట్టారు, ఏంటిది అనేటువంటి విషయంలో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎక్కడ ఎంఐఎం కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ 2 రాజకీయ పార్టీలు ఈ ఓల్డ్ సిటీ అభివృద్ధి మీద, ముఖ్యంగా పాతనగరం అభివృద్ధి మీద వాళ్ళు కేంద్రీకరణ చేయాలి. వాళ్ళు రాజకీయాలు బంద్ చేసి ఇక్కడ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని చెప్పేసి బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి బాధ్యత ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, అలాగే ఇక్కడ 2 మంత్రులు కూడా ఉన్నారు, కేంద్ర మంత్రులు. కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. ఎట్ ద సేమ్ టైం మనం ఒకటి కోరుకునేది ఏంటంటే, ఎప్పుడైతే వేరే ప్రదేశాలలో అంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో కానీ, ఇటు మన పంజాగుట్ట ప్రాంతంలో కానీ, ఇక్కడ కూకట్పల్లికి సంబంధించింది ఎప్పుడైతే చకచకా పనులు నడిచాయో మెట్రో రైలుకు సంబంధించింది, అలాగే పాత బస్తీకు సంబంధించిన 7.5 కిలోమీటర్స్ ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాజెక్ట్. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఒకవేళ కనుక విస్తరించినట్టుగా అంటే అండర్ గ్రౌండ్ కూడా చేసుకోవచ్చు ఉంటుండే, కానీ దాన్ని మాత్రం వాళ్ళు పక్కన పెట్టి అది అప్పర్ నుంచి వెళ్ళి తీసుకెళ్ళాలి, ఆన్ ద గ్రౌండ్ కావాలి అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ దాన్ని సాధ్యపడేటట్టుగా సిపిఎం పార్టీ కూడా ఈరోజు ముందుకొచ్చింది, చాలా బ్రహ్మాండంగా ప్రస్తావించారు. అయితే ఏదైతే కంపన్సేషన్ కావాలి, డిస్ప్లేస్ అయినమంటే వారికి సరైన పారితోషికంతో సహా వారికి డిస్ప్లేస్ అయిన వాళ్ళకి పునరావాసం కూడా కల్పించాలని అబ్బాస్ గారు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, లుబ్నా సుర్వత్ గారు కూడా ఈరోజు మనతోటి పార్టిసిపేట్ అయ్యడానికి సిద్ధంగా అయ్యారు. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లం ద్వారానో మరి ఏంటో కానీ ఆమె రాలేకపోయినందుకు మేము చింతిస్తున్నాము. రేపు మరొక కార్యక్రమంతో, లేకుంటే ఇదే సేమ్ విషయంపై ఇంకొకసారి మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.